సార్ మీ పేరు? గోవిందా సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇండేపూర్ సార్. ఇండేపూర్. శ్రీవారి దర్శనం బాగానే ఉంది, ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏం ఇబ్బంది ఏం లేదు సార్, బాగానే ఉంది. ఇబ్బంది లడ్లు తీసుకున్నారు? లడ్డు 8 గంటలు తీసుకున్నాను సార్. లడ్లు ఎలా ఉన్నాయి? లడ్డు బాగా సార్. ఇప్పుడు గతానికే ఇప్పటికి తేడా వచ్చింది? ఇప్పటికి చాలా తేడా సార్. ఏం తేడా వచ్చింది? అప్పుడు ఏదో కెల్తీ మంది అని చెప్తుండ్రు, కెల్తీ మంది అని. ఇప్పుడు బాగుంది బాగుంది ఇప్పుడు లడ్డు తాలూకా బయలన్నీ పోయినాయా? లడ్డు బాగుంది. అన్నప్రసాదం భోజనం చేశారా? అన్నం కూడా పోసేసినాం. అక్కడ ఎలా ఉంది? అక్కడ బాగుంది. క్వాలిటీ లేకపోవడం? క్వాలిటీ ఏమి బాగుంది, అన్నం అంతా బాగుంది. ఇప్పుడు తిరుమలలో మొత్తం నిర్వహణ ఎలా ఉంది? బాగుంది సార్. అప్పటికి ఇప్పుడు బాగుంది. ఏమేం తేడాలు వచ్చాయి మొత్తం తిరుమల కొండ మీద? అసలు బాగా సార్. అప్పటికి మారింది, అది బాగుంది. అప్పటికి ఇప్పుడు బాగా మారిపోయింది, అది బాగా ఇంప్రూవ్ డెవలప్మెంట్ బాగా అయింది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాదాద్రి భువనగిరి నుంచి వచ్చాము. శ్రీవారి దర్శనం బాగా అయిందా? చాలా బాగా అయింది. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు తిరుమలకి? ఒక 10 సార్లు రావచ్చు. మరి గతానికి ఇప్పటికి తిరుమల ఏమైనా తేడా వచ్చిందా? ఇప్పుడు చాలా తేడా ఉంది. గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా మారింది. ఎంతైనా హిందూ సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళు చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది. అన్నదానంలో కానీ అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా క్వాలిటీ ఉంది. లడ్లు తీసుకున్నారు మీరు? లడ్డూలు ఇంచుమించు మేము 20 వరకు తీసుకున్నాం. ఎలా ఉన్నాయి లడ్లు? లడ్డు చాలా టేస్ట్ ఉంది. మేము అందరం కలిసి అందరం ఒక్కొక్కటి తినేసాం. లడ్డు అయితే చాలా టేస్ట్ ఉంది. గతానికి ఇప్పుడు టేస్ట్ గమనించారు? మరి టేస్ట్ గమనించాము. ఒక రకంగా చెప్పాలంటే మనం కొంచెం బాధపడ్డాం. కల్తీ జరిగిందనే విషయం అయితే కొంచెం మనసు కలిసి వేసింది. కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి అది ఒక అంశం. అది సరే, అది మొత్తానికి ఏదో ఒకటి అయింది. కానీ ఇప్పటికైతే కొంచెం ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ దీని మీద దృష్టి పెట్టి కొంచెం చాలా చక్కగా చూసుకోవాలి. ఇటువంటి భక్తుల మనోభావాలతో మాత్రం ఎవరైతే ఆడుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం మనోభావాలు, ఇప్పుడు ఏదో గత ప్రభుత్వం మనోభావాలు దెబ్బతీసింది కదా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మీకు అందరికీ నమ్మకం కలిగిందా? అంటే ఇప్పుడు అది జరిగేదో తెలీదు, మనం ఇప్పుడైతే చెప్పలేం. కానీ మళ్ళీ భవిష్యత్తు మాత్రం ఇట్లాంటి కాకుండా ఉంటే బెటర్ అని కోరుకుంటున్నాం. అన్నప్రసాదంలో క్వాలిటీ కావచ్చు, ఇక్కడ సదుపాయాలు బాగానే ఉన్నాయా? చాలా బాగున్నాయి. పర్లేదు. మరి ఎన్నిసార్లు వచ్చింది అనగా ఇప్పుడు కొత్తగా ఉంది తిరుమల, పాతలానే ఉందా? ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది, మళ్ళీ రావాలనిపిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు మీరు భక్తులుగా సంతోషంగా? చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు? మాది కమలాపూర్, హన్మకొండ జిల్లా, తెలంగాణ. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం. దర్శనం కూడా బాగా అయింది. ఇంతకన్నా ముందు ఇప్పుడే బాగా అయింది. ముందు ఇప్పుడు బాగా అయిందా? ఇప్పటికి దీంతో 7వ సారి వచ్చినాం ఇడికి. అదే మాదొక బస్సు ట్రావెల్ అన్నట్టు 40 మంది వచ్చినాం. 40 మంది ఈసారి మంచి దర్శనం అయింది, మంచిగా అనిపించింది. అప్పటికి ఇప్పటికి ఏమొచ్చింది తేడా? అప్పటికిప్పటికి కొంచెం ఈ సదుపాయాలన్నీ మంచిగా ఉన్నాయి. ఈ క్యూ లైన్లు కానివ్వండి, మనం ఈ భోజనాల విషయం కానివ్వండి. కానీ ఒక్కటి అనుమానం ఏంటంటే, ఇది మొన్న ఏదో లడ్డు కల్తీ అయింది అనేది అదొక్కటి అనుమానం ఉండే. కాకుండా ఇక వాళ్ళు ప్రభుత్వం ఏం చేసిందో కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. లడ్డు మారిందా? మరి లడ్డు కూడా మారింది. వాసన రావడం అంటే బాగుందా మొత్తం? ఇప్పుడు బాగానే ఉంది. వాసన గీసన ఏమలే కానీ వాసన వస్తుంది ఇప్పుడు. వస్తుంది నెయ్యి వాసన. మొత్తం ఇప్పుడు లడ్డు పట్ల తిరుమలలో సదుపాయాల పట్ల బాగానే ఉన్నాయి. సదుపాయాలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అన్నప్రసాదం క్వాలిటీగానే ఉందా? అన్ని ప్రసాదం క్వాలిటీ మన ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది. తిరుమల మొత్తం మీద ఈ యొక్క ఏదైతే కల్పించే సదుపాయాల్లో ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఎక్కడ అదేం లేదా? ఇబ్బంది అయితే ఏం పడలేదు. బస్ సౌకర్యంలు కానివ్వండి, ఆ కళ్యాణ కట్ట కానివ్వండి, స్నానం చేసే విషయాలలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పడలేదు. అంతా సాఫీగానే జరిగింది. గతానికి ఎప్పటికి తిరుమల తేడా వచ్చిందంటారు? అయితే తేడా వచ్చింది. సంతోషం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాం. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకి? ఇది 3వసారి. తెలుగు మహాసభలో ఒకసారి వచ్చాం, బ్రహ్మోత్సవాలకు ఒకసారి వచ్చాం కరోనా పీరియడ్ లో. మరి గతానికి ఇప్పటికి తిరుమలలో మార్పు వచ్చింది? అసలు చాలా మార్పు వచ్చింది. ఏమో వచ్చి అంటారు? వసతులు బాగా కల్పిస్తున్నారు. తర్వాత రద్దీ కూడా బాగానే పెరిగింది. దర్శనం కూడా ఫెసిలిటీస్ బాగానే కల్పిస్తున్నారు. లడ్డు ఎలా ఉంది? మరి లడ్డు బాగానే ఉంది. లడ్డు అప్పటికిప్పుడు లడ్డులో కూడా మరి వసతులు కానీ లడ్డు టేస్ట్ మార్పు వచ్చిందా? మార్పు ఏం రాలేదు. లడ్డు అయితే బాగానే అనిపిస్తుంది. మరి మొన్న లడ్డు ఏదో విషయం జరిగింది. అలా విషయం జరిగినప్పుడు ఒక హిందూ భక్తుడిగా మీరు ఎలా బాధపడ్డారు? మేము ఆ లడ్డు తినలేదు కాబట్టి బాధపడలే, కానీ కొద్దిగా ఈ మనసులో బాధ అనిపించింది. మిగతా వాళ్ళని చాలా మంది భక్తులు వచ్చారు, వాళ్ళు అంటే శ్రీవారి భక్తి ప్రసాదం చెప్పి తిన్నారు. అది కలిసి జరిగినప్పుడు మరి మీరు బాధపడలేదంటారా? మేము బాధపడ్డాం కానీ దాన్ని సంరక్షణ చేసుకున్నారు కొన్ని ప్రాంతాలలో. ఇక ముందు జరగాయని అందరు భావిస్తున్నారు. మొత్తం ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉంటాయి? సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. అన్నప్రసాదం ఎలా ఉందండి? అన్నప్రసాదం చాలా బాగుంది. క్వాలిటీగానే ఉందా? క్వాలిటీగానే ఉంది. శ్రీవారి భక్తులుగా మీరైతే ఇక్కడ ఏం ఇబ్బంది లేవు అంటారు? మాకేం ఇబ్బందులు లేవు, కానీ ఇంకా నానాటికి జనం పెరుగుతుంది కాబట్టి ఇంకా వసతులు బాగా కల్పిస్తారని ఆశిస్తున్నాం. మొత్తం మీ దర్శనం అయిందండి? దర్శనం అయిందండి. మీరు ఎన్నిసార్లు వచ్చారండి తిరుపతి? 3వసారి అండి. ఈ మధ్య 3వసారి. చిన్నప్పుడు చాలా సార్లు వచ్చాను. మీరు ఇప్పుడు వచ్చిన సార్లు మార్పులు ఏమైనా ఉన్నాయా తిరుమలలో? మరి లడ్డు టేస్ట్ మాత్రం చేంజ్ ఉంది సార్. చేంజ్ ఉందంటారా? ముందరికి ఇప్పటికి చేంజ్ అనిపిస్తుంది. చేంజ్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 2022లో వచ్చాను, 23లో వచ్చాను. అప్పుడు లడ్డు టేస్ట్ వేరే అనిపించింది. ఇప్పుడు నేను ప్రసాదం తిన్నాను. మెయిన్ లడ్డు అయితే ఇంకా తినలేదు. ప్రసాదం కూడా చేంజ్ అనిపించింది. లడ్డులో చేంజ్ వచ్చింది.
ఓకే, మరి ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ లడ్డు చేంజ్ అంటే లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? హిందూ విజయం మీద కొద్దిగా ఇదైనట్టే సార్. కల్తీ చేస్తే చాలా మంది హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టే. ఏదో జంతువుల కొవ్వు కలపడం అదంతా భక్తులకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఫీల్ అయిన మా వార్త విని ఇక తిన్నాము, అయింది, అయిపోయింది. అది దానికి ఇప్పుడు ఏం చేయం కానీ ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రసాదం భోజనం చేశారా? అన్నప్రసాదం బాగుంది. అక్కడ ఎలా క్వాలిటీగా ఉందా? బాగున్నాయి, పర్వాలేదండి. మంచి కర్రీ ఇస్తున్నారు, స్వీట్ బెల్లం స్వీట్ ఇస్తున్నారు, రైస్ కూడా బాగానే ఉంటుంది, చాలా బాగుంది. తిరుమలలో మార్పులు వచ్చాయా? మార్పు వచ్చాయి సార్. సంతోషంగా మార్పులు పట్ల చాలా సంతోషంగా ఉంది. వసతులు కూడా చాలా బాగున్నాయి, నీట్నెస్ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెనింగ్ కానీ హరితహారం కానీ చాలా బాగుంది. వాతావరణమే కంప్లీట్ చేంజ్ చేస్తుంది ఇక్కడ. సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు? చాలా సంతృప్తిగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు సన్యాసి నాయుడు. ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను. అనకాపల్లి మొత్తం దర్శనం అయిందండి? దర్శనం అయిపోయింది. ఎన్నిసార్లు వచ్చారు మీ తిరుపతి? తిరుపతి ఇప్పుడు ఒక 10 సార్లు వచ్చి ఉంటాం. గతానికి ఇప్పటికి తిరుపతిలో మార్పు వచ్చింది, అలానే ఉందా? బాగా మార్పు వచ్చింది. ఏమో వచ్చి అంటారు? ఏమొచ్చితే ఇప్పుడు దర్శనానికి ఫ్రీగా బాగా దొరుకుతుంది. ఇంత ముందు ఏంటంటే కాంప్లెక్స్ లో కూర్చోబెట్టేసేవారు, అక్కడ మంచినీళ్ళు కానీ ఏమి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ కాంప్లెక్స్ లో 10 minutes కూడా కూర్చోలేదు. డైరెక్ట్ అంటే లైన్ లోకి వస్తాను, లైన్ లో రాగానే కంటిన్యూ అలా దర్శనం అయిపోయిందండి. బయటకు లోపల కూడా ప్రసాదం బాగానే ఇచ్చారు, దర్శనం కూడా బాగా జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నప్రసాదంకి వెళ్ళాం, అన్నప్రసాదం కూడా బాగా పెట్టారు, బాగుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఓన్లీ పెరుగు అన్నము సాంబార్ అన్నమే పెట్టారు, పప్పు కూర మామూలుగా పచ్చడి అన్నము సాంబార్ అది ఏమీ లేదు. కానీ ఈసారి మాత్రం రైస్ పెట్టారు, సాంబారు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ కూడా పెట్టారండి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా బాగుందండి. లడ్డు ఏమైనా తేడా ఉందా సార్? లడ్డు కూడా ఏం తేడా, ఇప్పుడు జస్ట్ తిని చూసారు, టేస్ట్ గా ఉందండి. బాగుంది. అప్పుడు బాగుంది. ఇంత ముందు వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదు, ఇప్పుడు లాస్ట్ 1 kilometer ఉన్న స్మెల్ వస్తుందండి. కల్తీ జరిగిందన్న విషయం తెలిసినప్పుడు అసలు మీరు ఎలా బాధపడ్డారు? తప్పదండి, హిందువులు అలాగే బాధపడతాం, కానీ బాధపడిన ఏమి చేయలేని పరిస్థితి అండి. శ్రీవారి విషయంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదండి, అది మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఆ భగవంతుడు ఏదో ఆయన పని ఆయన చూసుకుంటాడు. మీ భయం పోయిందా మరి సార్? ఇప్పుడు మీ భయం పోయిందా? ఇప్పుడు అది హ్యాపీ అండి, గుడికి మళ్ళీ రావాలని కోరిక పుట్టింది. ఓకే సార్. మొత్తానికి శ్రీవారి భక్తులు ఇప్పుడు అన్ని సదుపాయాలు బాగున్నాయి అంటారు? బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కోరుకోండి సార్. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి మీరు? చాలా సార్లు వచ్చానండి. చాలా సార్లు వచ్చారా? ఎలా ఉంది గతానికి ఇప్పుడు తిరుమల తేడా ఉందా? చాలా ఉందండి. గతంలో అయితే భోజనం బాగుంటుంది కదండి, దర్శనానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. ఇప్పుడు అన్ని రకాల బాగుందండి. అసలుకి తిరుపతి లడ్డు తీసుకున్నారు ఇప్పుడు? అది తీసుకున్నానండి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? స్మెల్ వస్తుందండి, బాగుందండి. గతానికి ఇప్పుడు తేడా వచ్చిందా? ఆ తేడా వచ్చిందండి. ఏమేమి తేడాలు అంటారు? గతంలో లడ్డు బాగుంటుంది కదండి, పట్టుకొని 2 రోజులకే స్మెల్ వస్తుంది, ఇప్పుడు రాలేదండి, బాగుందండి. మొత్తానికి లడ్డు బాగుందంట? బాగుందండి. కల్తీ జరిగిందన్న విషయం తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్? చాలా బాధపడ్డామండి, ఎందుకంటే వెంకన్న బాబు అంటే ఫేమస్ అండి, అందులో లడ్డు అంటే ఇంకా ఫేమస్ అండి, అందుకని చాలా బాధపడ్డామండి. లడ్డు భయం పోయిందా? పోయిందండి. అసలు శ్రీవారి విషయంలో అలా కల్తీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అసలు చేయకూడదండి, అది మన దురదృష్టం అండి. ఇప్పుడైతే భయం పోయిందంట? పోయిందండి. అన్నప్రసాదం ఎలా ఉంది కొండ మీద? చాలా బాగుందండి. ఇంతకుముందు లాస్ట్ వచ్చినప్పుడు భోజనం అసలు బాగోలేదండి, క్వార్టర్ రైస్ వాడేసారు, సాంబార్లో కారం ఎక్కువ వేస్తారు, 2 గంటల సేపు నుంచి ఇదేం భోజనం బాధపడ్డామండి. ఇవాళ వెళ్ళిన భోజనం దొరికిందని చాలా బాగుందండి, రైస్ బాగుందండి, మొత్తం అన్ని బాగుంది, పచ్చడి అన్ని బాగున్నాయి. మొత్తానికి తిరుమల బాగుందంట? బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి కోరుకోండి మండలం అండి. ఎన్నిసార్లు వచ్చారండి? చాలా సార్లు వచ్చాము. మీరు అప్పటికి ఇప్పటికి తేడా వచ్చిందా తిరుమలలో? చాలా స్పీడ్ గా అయ్యిందండి దర్శనం, తర్వాత లడ్డు కూడా బాగుందండి, భోజనం బాగుందండి. మొత్తానికి తిరుమల మార్పు వచ్చిందండి, అన్ని రెస్ట్ గా లేకుండా ఫాస్ట్ గా అయ్యిందండి. మెయింటెనెన్స్ బాగుందా? బాగుందండి. లడ్లు తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎలా ఉన్నాయి లడ్లు? అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి? ఇప్పుడే బాగున్నాయండి. అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది లడ్లో మీకు తెలిసి? లడ్డు స్మెల్ తెలుపుతుందండి. గతంలో లేదంటారు? గతంలో లేదండి. ఇప్పుడైతే భయం పోయింది మొత్తానికి? బాగుందండి. తిరుమల కొండ మీద సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి, అన్నప్రసాదం బాగున్నాయండి, ఇబ్బందులు ఏం పర్లేదు కూడా ఉన్నాయండి, అన్ని పద్ధతిగా శుభ్రంగా ఉన్నాయండి, చాలా నీట్ గా ఉన్నాయండి, బాత్రూమ్ సెట్ మొత్తం ఉన్నాయి, అడవాళ్ళు లేదండి, సాదీగా సాగుతుందండి. మొత్తానికి మెయింటెనెన్స్ తిరుమల ఇప్పుడు బాగుందంట? బాగుందండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పెద్ద ఎక్కడి నుంచి? మాది అప్పలరాజపురం, అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి ఇప్పటిదాకా? ఒక 10-20 సార్లు వచ్చింది. ఇన్నిసార్లు వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికి తిరుమలలో తేడా వచ్చింది కొండ మీద? మార్పులు చాలా వచ్చాయి. అయితే అప్పుడు దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడేమో దర్శనం కొద్దిగా త్వరగా అయిపోతుంది. భక్తులు సౌకర్యం కూడా చాలా క్లీన్ గా కూడా ఉంది తిరుమల కూడానా. అయితే అప్పుడు భోజనం చాలా ఇబ్బందికరంగా తినడానికి చాలా
ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మాత్రం రుచికరంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పెట్టే భోజనంలో కూడా ఇక క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా చేయాలి. అది విజిలెన్స్ వారు దాని మీద దృష్టి పెట్టాలి. గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడింది కొద్దిగా నాన్న? కొద్దిగా మెరుగుపడింది, ఇంకా బెటర్ గా ఉండాలి. ప్రస్తుతానికి ఉన్న భోజనం ఇంకా బెటర్ గా కూడా ఇంకా ఉండాలి. ఎలా ఉందండి ఇప్పుడు? లడ్డు ప్రజెంట్ ఇక టేస్ట్ చేయలేదు, దాని గురించి నేనేం మాట్లాడలేదు. అంటే గతంలో కంటే మార్పు వచ్చింది, వాసన రావడం కానీ ఏమీ రాలేదు, బాగానే ఉంది. అది తిరుమల సదుపాయాలు బాగానే ఉన్నాయి, సదుపాయాలన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి అందరికి సరైన ఫెసిలిటీస్ కల్పించారు. అది అన్ని సదుపాయాలు బాగున్నాయి అంటారు. బాగున్నాయి.